చెప్పు ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుంది మా చెల్లె చెప్తుందా? ఏది మీ చెల్లె? ఒకసారి జరుపు నేను కూర్చుంటా. అయ్యో నువ్వు మాట్లాడినాక నేను వదిలిపెట్టాను కానీ ఇప్పుడు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. అది షాప్ మీదేనా? మంచిగా నడుస్తుందా చాయ్ కొట్టు? నడుస్తుంది. మరి ఇప్పుడు అయ్యో వస్తే ఏమవుతుంది? పనికాడికెళ్ళి తీసేస్తాం అంటారు అంటారు నాయన. మాట్లాడేది మన హక్కు, మాట్లాడాలి. ఏమనిపిస్తే అది చెప్పాలి. ఎవరికన్నా ఒకరికి వేస్తాము అంతే కదా బేట. ఎవరికి వేస్తాం ఏం కాదు. ఎవరు అది ఏముంది. ఏం పేరు అన్న తల్లి? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగుందా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ వచ్చినాక బాగుందా? ఎవరు వచ్చినాక బాగుంది? ఇక మాకు ఎవరైనా ఒకటే. మాకు మేము బతికి చేసుకొని తినేదాకా మాకు కాదు, అందరూ ఒకటే. ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారో తెలుసా? అప్పటి జూబ్లీస్ లో ఎవరెవరు పోటీ చేస్తారో? ఇక అవన్నీ రాజకీయాలు మనకు తెలియదు. తెలిసినా కానీ చెప్తాట్లేవు నువ్వు చూస్తుంటే. రాజకీయాల గురించి మనకి ఎందుకు నాన్న, కష్టం చేసుకొని బతికేటోళ్ళం మేము. మరి తెలిసినా కానీ చెప్తలేవా? చెప్తే ఎవరైనా అంటారని భయపడుతున్నావు? అంత లేదు, మాకు మేము రోడ్డు మీద బతికేటోళ్ళం, మమ్మల్ని ఎవరేమంటారు? అట్లేం లేదు. ఇప్పుడు రేపు అయితే నువ్వైతే ఏదో ఒక పార్టీకి అయితే ఓటు వేయాలి. నీ అభిప్రాయం కూడా ఎవరికో ఒకరికి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉంటుంది. అంటే నేనేమంటున్నా, ఓటు ఉన్నప్పుడు ఓటు వేయకుండా ఉంటామా? వేస్తాం కదా. మరి చెప్తానికి ఏమైనా భయపడుతున్నా? ఎందుకు భయం? ఎందుకు కష్టపడి బతుకుతున్నాము, భయం ఎందుకు? అదే ఎవరు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా అని అడుగుతున్నాను నేను. ఇక వాళ్ళది అలా నడిచింది, ఇల్లది నడుస్తుంది అంతే. ఎవరి పద్ధతిగా వాళ్ళు నడుస్తుర్రు.